దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండాదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా ఇంటి వంటలా. హాయ్ గైస్, నమస్తే నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం మార్నింగ్ 4 అవుతుంది అనుకుంటా. ఇప్పుడే జస్ట్ ఇంటికి రీచ్ అయ్యాను చెన్నై నుంచి. సరే అయితే ఫెస్టివల్ కదా, మా సైడ్ ఏమో 5కే పూజ స్టార్ట్ చేస్తా అన్నారు. రెడీ అవ్వాలి. రెడీ అయిన తర్వాత మళ్ళీ కలుస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్. ఏంటంటే ఇప్పుడు మన గల్లీక గణేశుడి దగ్గరికి బయలుదేరుతున్నాం. డాడీని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేసి ఇక నేను బైక్ తీసుకొని వచ్చేసి బయలుదేరిపోయా. ఎందుకంటే నా బైక్ చెన్నైలో ఉంది కాబట్టి సో డాడీని డ్రాప్ చేసేసి తీసుకొని వచ్చేసా. టైం ఎలా చేంజ్ అయిందంటే డాడీ మనల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసే నుంచి మనం ఆఫీస్ దగ్గర డాడీని డ్రాప్ చేసే అంతవరకు చేంజ్ వచ్చేసింది. ఎలాగైతే మనమైతే ఒక పొజిషన్కి వచ్చేసాం. క్లైమేట్ మాత్రం మస్తు అదిరిపోయింది అబ్బా. పొద్దున్నే ఈ చల్లటి గాలి, వాన పడే సిచ్యువేషను హైలైట్ అయితే ఉంది అబ్బా ఈ వాతావరణం. సరే అయితే యాక్చువల్గా నేను కొన్ని రోజులు రాకముందే ఏంటంటే మా వాళ్ళు ఆల్రెడీ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఈ పందిరి కట్టడం అసలు మొత్తం పనులన్నీ చేసేసారు. నేనైతే లాస్ట్ మార్నింగ్ పూజ టైంలోకి వచ్చేసానంటే అదేదో కుదిరిపోయింది. ఒకప్పుడు వినాయక చవితి అంటే ముందు రోజు హాలిడే, వెనక రోజు హాలిడే, ఇలా ప్రతిరోజు హాలిడే ముందు వెనక చూసుకోకుండా పెట్టేస్తుండే. కానీ ఇప్పుడు అబ్బా మేనేజర్ అప్రూవ్ చేయాలి, లీవ్ పెట్టాలి, మెయిల్ పెట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా లీవ్ అప్రూవ్ అవుతుందా లేదో గ్యారెంటీ లేదు. నాకు నమ్మకం లేదు. సరే అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే ఎలాగైతే మనకి లీవ్ దొరికేసింది, హ్యాపీగా వచ్చేసాం. నేను వెళ్ళేసరికి పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడే అన్నీ తయారు చేసేసి రెడీగా ఉన్నారు. మనం వెళ్ళేసరికి అది కూడా కొద్దిగా మధ్యలో ఉంది. ప్రతిదానికి లేటే, మనం తెలుసు కదా. మామూలుగా దేనికి టయానికి వెళ్ళాం, కనీసం గుడికి కూడా టయానికి వెళ్ళలేకపోయాం. ఇక సరే అని అంతా అయిపోయింది కదా, మనం కూడా ఇక గట్టిగా మొక్కుకున్నాం. ఇవి నెక్స్ట్ వచ్చే వినాయక చవితి కన్నా మనకు మంచి పొజిషన్ ఉంటుందా లేదా అని గట్టిగా దొంగ ముక్కులు కోరుకొని, చిన్నప్పుడు పండగ రోజు మార్నింగ్ పూజారి పుస్తకాలు తెచ్చి అక్కడ పెట్టమంటే ఎంతో బాగా చదువు వస్తుందని పుస్తకాలు మొత్తం తీసుకొని వచ్చి అక్కడ పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ కాలమే మారిపోయింది. పుస్తకాలు తీసుకొని రండ్రా అంటే పుస్తకాల లేవే, వచ్చేసాం. తర్వాత కొద్దిగా సేవా కార్యక్రమం చేయాలి కదా. సరే అని వచ్చిన ప్రసాదాలందరికీ పంచుతూ మనం కూడా కొద్దిగా చేసాం. ఇంతవరకు ఏది చేయలేదు, ఈ ప్రసాదం పంచడమే ఫస్ట్ చేసిన పని. మనం నాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ పూజ అయిపోయింది. తర్వాత ప్రసాదం పంచడం కూడా అయిపోయింది. ప్రసాదం పంచడంతో మనం కూడా 2 ముక్కలు అలా టేస్ట్ చేస్తూ వాళ్ళకు పంచుతూ మనం తింటూ ఎంజాయ్ చేసాం. తర్వాత అయిపోయింది కదా అని ఇక రూమ్కు రిటర్న్ బయలుదేరా. తిన్నా ఇక చాలు అని మార్నింగ్ ఆల్రెడీ నైట్ జర్నీ చేసేసాయి కదా, సో నిద్ర వస్తుంటే రిటర్న్ ఇంటికి వచ్చేసాయి. ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ స్పెషల్గా కొన్ని వెరైటీస్ చేసింది. వెరైటీస్ అంటే కాదు, జస్ట్ పండగ రోజు నార్మల్గా అందరూ ఏం చేసుకుంటారో అది చేసేసింది. అవునా, నిజమా? కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే ప్లేట్లో కాకోకుండా అరిటాకులో వడ్డించింది. అబ్బా ఆ టేస్ట్ మొత్తం మారిపోయింది. చేసిన జనరల్గా పప్పు, ఉల్లగడ్డ ఇవి మాత్రమే, బట్ అందులో తినడం వల్ల ఎందుకో కొద్దిగా టేస్టీగా అనిపించాయి. సో ఇలా మీకు ఎప్పుడైనా అనిపించింటాయి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.